హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జయనందన్ పిఏ వైకుంఠం లోయ దగ్గరకు వెళ్ళి లోయ చుట్టుపక్కలంతా వెతుకుతూ జై సార్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అదే సమయానికి విశ్వ కూడా అక్కడికి వస్తాడు. విశ్వ జయనందన్ కోసం లోయ చుట్టుపక్కలంతా కూడా వెతుకుతూ ఉంటాడు. వైకుంఠం అనుకోకుండా విశ్వాన్ని చూస్తాడు. ఇదేంటి, ఈ విశ్వగాడు కూడా ఇక్కడికి వచ్చాడు అని చెప్పి వైకుంఠం చాటుగా విశ్వకి కనిపించకుండా దాక్కుంటాడు. విశ్వ ఏం చేస్తున్నాడా అని చెప్పి గమనిస్తూ ఉంటాడు. ఇక విశ్వ లోయ చుట్టుపక్కలంతా వెతికేసి, ఇదేంటి, ఎక్కడ కూడా ఆ జై డెడ్ బాడీ కనిపించట్లేదు. జై ఆ రోజు కింద పడిపోయింది ఇక్కడే కదా. జై డెడ్ బాడీ ఇక్కడే ఉండాలి, ఇక్కడ కనిపించట్లేదంటే జై డెడ్ బాడీ పోలీసులకు దొరుకుంటుందా? అదే గనక జరిగితే పోలీసులు జానుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. లేదంటే జై ఎక్కడైనా బ్రతికుండుంటాడా? కొన ఊపిరితో పోరాడుతుంటే జైని ఎవరైనా కాపాడుంటారా అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. జై చనిపోయాడని జానుకి తెలిస్తే జాను ఎలా రియాక్ట్ అవుతుందో, జాను పాపం తట్టుకోగలదో లేదో, ఆ జై మోసగాడని తెలియక వాడిపై పిచ్చి ప్రేమ పెంచుకుంది జాను అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వైకుంఠం విశ్వాన్ని చూస్తూ, ఇదేంటి, ఈ విశ్వగాడు ఈ లోయ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఈ చుట్టుపక్కలంతా ఎందుకు వెతికినట్టు? కొంపదీసి ఆ రోజు ఆ విశ్వగాడిని లోయలోకి తోసేస్తానని జైసార్ చెప్పారు, కానీ విశ్వ సేఫ్గానే ఉన్నాడు అంటే లోయలో జైసార్ పడి ఉంటారా అని చెప్పి వైకుంఠం మనసులో అనుకుంటూ ఉంటాడు. లోయలో పడ్డ జైసార్ని వెతకటం కోసమే విశ్వ ఇక్కడికి వచ్చి ఉంటాడా? ఏం జరుగుంటుంది, అసలు ఏం జరిగిందో ఎలా ఊహించాలి అని చెప్పి వైకుంఠం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఓరి నాయనో, ఈ విషయం గురించి ఆరా తీస్తే జైసార్ చావు నా మెడకి చుట్టుకునేలా ఉంది. ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉండటం బెటర్ అని చెప్పి వైకుంఠం మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు బసవరాజు ఇంట్లో పెళ్లి హడావుడు మొదలవుతుంది. కీర్తిని రెడీ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే తులసి కీర్తి రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా, ఏయ్ తులసి ఇలా రా అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. తులసి బసవరాజు దగ్గరికి వెళ్ళి, ఏంటి మావయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పెళ్ళికి నువ్వు రాకూడదని మేము చెప్పాం, గుర్తుందా అని బసవరాజు అంటూ ఉంటాడు. గుర్తుంది మావయ్య అని తులసి అంటూ ఉంటుంది. కాదు, కూడదని మండపం దగ్గరికి వచ్చావో నువ్వు తిరిగి ఈ ఇంటికి రావు తులసి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నానా, తులసి చెప్పింది కదా మండపం దగ్గరికి రానని, మళ్ళీ మళ్ళీ తులసికి ఎందుకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు. మర్చిపోయి గుంపులో గోవింద అంటూ పెళ్ళికి వస్తుందేమోనని గుర్తు చేస్తున్నాం సిద్ధు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. తులసి రాదులే బామ్మ, తులసి ఒక్కసారి మాట ఇచ్చిందంటే మాట మీదే నిలబడుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఏయ్ తులసి, ఇంకా ఏంటే మా మొహాలు చూస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా పని ఉంటే ఇంట్లో చేసుకోపో అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక తులసి అక్కడి నుంచి వెళ్ళిపోయి రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. తులసి అమ్మ, ఎందుకు బాధపడుతున్నావు అని ఖుషి అడుగుతూ ఉంటుంది. నేను పెళ్ళికి వెళ్ళకూడదంట తులసి, పెళ్ళికి వెళ్తే నన్ను మళ్ళీ తిరిగి ఈ ఇంట్లోకి రానివ్వనని బామ్మ చెప్తున్నారు. పెళ్ళికి నేను వెళ్ళకపోతే ఈ పెళ్ళి ఎలా ఆపాలి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. పెళ్ళి ఆపటం కోసం దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడులే తులసి, నువ్వే చెప్తూ ఉంటావు కదా మంచి వాళ్లకు దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడని. అలాగే నీ విషయంలో కూడా దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. కీర్తి అత్తను హరీష్ మామను దేవుడు కలుపుతాడు తులసి అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. అదే జరిగితే అంతే చాలు ఖుషి అని చెప్పి తులసి అంటుంది. ఇక మరోవైపు బసవరాజు కుటుంబం అంతా కూడా మేళతాళాలతో అంగరంగ వైభవంగా పెళ్లి మండపానికి బయలుదేరుతారు. ఒరే సిద్ధు, మేము ముందు కారులో వెళ్తున్నాము, నువ్వు ఆ తులసిని డోర్ లాక్ చేసుకోమని చెప్పి వచ్చేసేయ్ అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మావయ్య, నేను కూడా సిద్ధుతో వస్తాను అని చెప్పి కనిష్క అంటుంది. కనిష్క, నాకు చాలా పనులున్నాయి, అవన్నీ చూసుకొని వస్తాను, నువ్వు బామ్మ వాళ్ళతో వెళ్ళు అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు, నేను నీతో రావాలనుకుంటుంటే నువ్వేంటి నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పి కనిష్క అంటుంది. ఎందుకంటే నాకు తోడుగా తులసి ఉంది, తులసితో నేను జీవితం పంచుకోవాలనుకుంటున్నాను, అందుకే నిన్ను అవాయిడ్ చేస్తున్నాను అని చెప్పి సిద్ధు కనిష్కతో చెప్తూ ఉంటాడు.
ఇంకెన్ని రోజులు సిద్ధు కీర్తి పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఆ తరువాత చిన్నగా ఆ తులసిని కూడా పుట్టింటికి సాగనంపుతాను. ఆ తరువాత ఎంచక్క మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి బాధపడుతూ ఉంటే సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి, తులసి, నిన్ను ఇలా వదిలి వెళ్ళటం నాకు కూడా బాధగా ఉంది. కానీ తప్పనిసరి పరిస్థితిలో వెళ్తున్నాను. డోర్ లాక్ చేసుకో, జాగ్రత్త అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నాకు జాగ్రత్త చెప్పటం కాదు, పెళ్ళి ఎలా ఆపాలా అన్న ఆలోచన చేయండి. నేను అక్కడ లేకపోయినా పెళ్ళి ఆపాలి. పెళ్ళి ఆపే బాధ్యత మీపైనే ఉంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే తులసి, నా ప్లాన్లో నేను ఉంటాను. ఎలాగైనా సరే పెళ్ళి ఆఫ్ చేస్తాను. కీర్తిని హరీష్ బావు గారిని కలుపుతాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సరే అని చెప్పి తులసి అంటుంది. ఇక అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి కనిష్క మళ్ళీ ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కీర్తిని రెడీ చేయడానికి బ్యూటీషియన్ రావట్లేదంట సిద్ధు. ఎవరైనా నీకు తెలిసిన బ్యూటీషియన్ ఉన్నారా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. పిచ్చి పట్టిందా ఏంటి? నేను అబ్బాయిని, నాకు బ్యూటీషియన్ గురించి ఏం తెలుస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. అది కాదు సిద్ధు, నీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారేమోనని అడుగుతున్నాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఫోన్ పెట్టే కనిష్క అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు, నీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే కనుక ట్రై చెయ్యి, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కనిష్క ఫోన్ కట్ చేస్తుంది. ఏంటండి కనిష్క ఫోన్ చేసింది అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. కీర్తిని రెడీ చేయడానికి బ్యూటీషియన్ రావట్లేదంట. ఇప్పటికిప్పుడు బ్యూటీషియన్ అంటే ఎక్కడ దొరుకుతారు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి కాసేపు ఆలోచించి, ఏమండి నాకు తెలిసిన బ్యూటీషియన్ ఉంది, వస్తారని కీర్తికి చెప్పండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. వావా వావా, నువ్వు సూపర్ తులసి, అసలు నిన్ను ఎలా మెచ్చుకోవాలో అర్థం కావట్లేదు. ఒకవైపు పెళ్లి చెడగొట్టమంటున్నావు, మరోవైపు బ్యూటీషియన్ని పంపిస్తా అంటున్నావు, ఏంటిది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నేను చెప్పినట్టు చెప్పండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి సిద్ధు కనిష్కకు ఫోన్ చేసి, బ్యూటీషియన్ దొరికింది, కాసేపట్లో మండపానికి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే సిద్ధు అని చెప్పి కనిష్క ఫోన్ కట్ చేస్తుంది. కనిష్క, బ్యూటీషియన్ దొరికినట్టేనా అని కీర్తి అడుగుతూ ఉంటే, బ్యూటీషియన్ మండపం దగ్గరికి డైరెక్ట్గా వస్తుందంట కీర్తి, సిద్ధు ఇప్పుడే ఫోన్ చేశాడు అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు హరీష్ ఒంటరిగా కూర్చుంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు సంతోష్ హరీష్ దగ్గరకు వెళ్ళి, ఒరే హరీష్, ఇంకా ఎందుకురా ఆలోచిస్తున్నావు? కాసేపట్లో ఆ కీర్తి వేరొకడికి భార్య కాబోతుంది. ఇక అలాంటి దాని గురించి ఆలోచించటం అనవసరం రా. దానికోసం కుటుంబంలో అందరినీ ఎదిరించావు, దానికి ఏది కావాలంటే అది కొని తెచ్చి పెట్టావు. అలాంటిది ఈరోజు విశ్వాసం లేకుండా కుక్కలాగా వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి దాని గురించి నువ్వు బాధపడటమేంట్రా అని చెప్పి సంతోష్ హరీష్ని అంటూ ఉంటాడు. రే అన్నయ్య, కీర్తి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి హరీష్ అంటాడు. చి, సిగ్గులేదారా? అసలు ఎందుకు బతుకుతున్నావురా నువ్వు? నీకైనా అర్థమవుతుందా? నిన్ను కాదని వెళ్ళిపోయిన దానికోసం నువ్వు సొంత అన్నతోనే గొడవ పడుతున్నావా? చిచ్చి, నీలాంటి వాడు బ్రతకటం అనవసరం రా అని చెప్పి సంతోష్ అంటాడు. ఇక దాంతో హరీష్ కోపంగా బయటికి వెళ్తాడు. కీర్తి, నువ్వు లేని జీవితం ఊహించుకోలేను. ఇన్ని రోజులు ఏదో ఒక రోజు నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు, తిరిగి వస్తావని ఎదురు చూశాను. ఇక నాకు ఛాన్స్ లేదని అర్థమైపోయింది. అందుకే నేను బ్రతకాలనుకోవట్లేదు కీర్తి, చచ్చిపోతాను అని చెప్పి హరీష్ షాప్ దగ్గరకు వెళ్ళి పురుగుల మందు కొనుక్కొని మెల్లగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక కీర్తితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కీర్తి, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవటం కాదు, నేనే నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ లోకంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. ఇక హరీష్ తనలో తానే అలా మాట్లాడుకుంటూ కీర్తిని గుర్తు చేసుకుంటూ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. తెచ్చుకున్న పురుగుల మందును తాగేస్తాడు. ఐ మిస్ యూ కీర్తి, ఐ మిస్ యూ అంటూ కళ్ళు మూసుకుంటాడు. ఇక హరీష్ నోట్లో నుంచి నురగలు వస్తూ ఉంటాయి. ఇక మరోవైపు కీర్తిని కనిష్క దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అమ్మ కనిష్క, జాగ్రత్త, ఆ లక్ష్మిని కానీ వాణిని కానీ కీర్తి దగ్గరికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళనివ్వకు. కీర్తి మనసు మార్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ, కీర్తిని నేను చూసుకుంటాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పెళ్లి మండపంలో పెళ్లి హడావుడి జరుగుతూ ఉంటుంది. హర్ష కూడా మండపం దగ్గరికి వచ్చేస్తాడు. కనిష్క, ఇంకా బ్యూటీషియన్ రాలేదేంటి? నాకు శారీ కట్టాలి కదా అని చెప్పి కీర్తి అంటుంది. ఒక్క నిమిషం ఆగు కీర్తి, సిద్ధుని కనుక్కుంటాను అని చెప్పి కనిష్క అంటుంది. సిద్ధు దగ్గరకు వెళ్ళి, సిద్ధు,
బ్యూటీషియన్ వస్తుందని చెప్పావు, ఇంకా రాలేదు, ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. కాసేపట్లో బ్యూటీషియన్ వస్తుందిలే, కంగారు పడకండి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అప్పుడే తులసి బ్యూటీషియన్ లాగా రెడీ అయ్యి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. సిద్ధు మండపం డెకరేషన్ అంతా కరెక్ట్గా ఉందా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా సిద్ధు వెళ్ళి తులసికి డాష్ ఇస్తాడు. ఇక తులసి కింద పడిపోబోతూ ఉంటే సిద్ధు తులసిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక కాసేపటి తర్వాత తులసి, ఏ మిస్టర్, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. ఏంటి, గుర్తు పట్టలేదనుకున్నావా అని చెప్పి సిద్ధు అంటాడు. ఎవరు నువ్వు అని చెప్పి తులసి బ్యూటీషియన్ లాగా మాట్లాడుతూ ఉంటుంది. తులసి, నువ్వేనని నాకు తెలుసు, నువ్వు గెటప్ మార్చుకుంటే నేను గుర్తుపట్టను అనుకున్నావా అని చెప్పి సిద్ధు అంటాడు. గుర్తుపడితే పట్టారు, కానీ మన ఇద్దరం మాట్లాడుకోవటం ఎవరైనా చూస్తే అందరికీ అనుమానం వస్తుంది. కీర్తి ఎక్కడ ఉందో చెప్పండి, కీర్తి మనసు మార్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి తులసి అంటుంది. నువ్వు సూపర్ తులసి, ఈ డ్రెస్లో కూడా ఎంత క్యూట్గా ఉన్నావో అని చెప్పి సిద్ధు అంటాడు. అయ్యో, ఎవరైనా చూస్తారు, కీర్తి ఎక్కడుందో చెప్పండి అని చెప్పి తులసి అంటుంది. ఇక సిద్ధు కీర్తి ఉన్న రూమ్ని చూపిస్తూ తులసి వెనక వెళ్తూ ఉంటాడు. మీరు నా వెనక రావద్దు, ఎవరికైనా అనుమానం వస్తుంది అని చెప్పి తులసి అంటుంది. నేను ఇంత కష్టపడి చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది. అంతేకాదు, నన్ను ఎవరైనా గుర్తుపట్టారంటే కనుక నేను మళ్ళీ తిరిగి ఇంట్లో ఎంటర్ అవ్వలేను అని చెప్పి తులసి అంటుంది. అవును కదా, సరే తులసి, వెళ్తానులే అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కీర్తి రూమ్లో కూర్చొని ఉంటే పక్కనే కనిష్క ఉంటుంది. తులసి బ్యూటీషియన్ లాగా రూమ్ దగ్గరకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరు మీరు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. బ్యూటీషియన్ని అని చెప్పి తులసి అంటుంది. సరే రండి, ముహూర్తానికి టైం అవుతుంది, మీరే ఆలస్యం, తొందరగా వచ్చి కీర్తికి చీర కట్టండి అని చెప్పి కనిష్క అంటుంది. ఇక తులసి దగ్గరుండి కనిష్కకు చీర కట్టి మేకప్ వేస్తూ ఉంటుంది. ఈ కనిష్క పక్కకు వెళ్ళట్లేదే, పక్కకు వెళ్తే కనుక వదినతో మాట్లాడవచ్చు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. తొందరగా కానివ్వండి, అవతల పంతులు గారు కూడా వచ్చేశారు, ముహూర్తానికి టైం అయింది అని చెప్పి కనిష్క అంటుంది. వదిన మండపంలోకి వెళ్ళిపోతుంది. ఇక వదినతో నేను ఎప్పుడు మాట్లాడాలి, వదిన మనసు ఎప్పుడు మార్చాలి అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది. ఇక చీర కట్టడం మేకప్ వేయటం పూర్తవగానే పంతులు గారు పిలుస్తున్నారు, అమ్మాయిని తీసుకురండి అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక కనిష్క కీర్తిని తీసుకొని మండపంలోకి వెళ్తుంది. ఇక కీర్తిని కూర్చోబెట్టి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఏ సమయంలోనైనా ఆ తులసి హరీష్లు ఇక్కడికి రావచ్చు, పెళ్ళి ఆపొచ్చు అని బసవరాజు మనసులో అనుకొని పంతులు గారు మంత్రాలన్నీ చదవకపోతేలేండి, తొందరగా పెళ్ళి కానివ్వండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అదేంటి మోయ అలా అంటున్నారు అని చెప్పి హర్ష అంటాడు. ఏం లేదులేండి అల్లుడు గారు, మీరు అమ్మాయి మెడలో తాళి కడుతుంటే చూడాలని ఉంది అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. బసవరాజు బామ్మ సంతోషపడుతూ ఉంటారు. ఎలాగైనా సరే తులసికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు సంతోష్ అనుకోకుండా రూమ్లోకి వెళ్తాడు. నురగలతో హరీష్ స్పృహ లేకుండా పడి ఉండటం సంతోష్ చూసి, ఒరే హరీష్, ఏమైందిరా, కళ్ళు తెరువురా అని చెప్పి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. హరీష్ కళ్ళు తెరవకపోవడంతో వెంటనే సంతోష్ హరీష్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు. డాక్టర్, డాక్టర్, మా తమ్ముడు పాయిజన్ తాగాడు, వెంటనే ట్రీట్మెంట్ చేయండి డాక్టర్, మా తమ్ముడిని కాపాడండి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. చా, ప్రేమించిన అమ్మాయి కోసం వీడు ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు అని చెప్పి సంతోష్ బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్లు హరీష్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ విషయం వెంటనే అమ్మ నాన్నలకు చెప్పాలి అని చెప్పి సంతోష్ లక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మండపం ఇక్కడికి దగ్గరలోనే ఉంది, మండపం దగ్గరకు వెళ్ళి విషయం చెప్తాను అని చెప్పి సంతోష్ మనసులో అనుకొని మండపం దగ్గరకు వెళ్తాడు. ఇక అప్పుడే పంతులు గారు మంత్రాలు చదువుతూ అమ్మాయి అబ్బాయి జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పుడు సంతోష్ సడన్గా వెళ్ళి ఈ పెళ్ళి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అందరూ షాకింగ్గా సంతోష్ వైపు చూస్తూ ఉంటారు. ఏయ్, ఏంటి పెళ్ళి ఆపమంటున్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఏ కీర్తి, నిన్ను ప్రేమించిన పాపానికి నా తమ్ముడు అక్కడ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో పోరాడుతున్నాడే, నువ్వు ఇక్కడ సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి సంతోష్ అంటాడు. ఒరే సంతోష్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, మన హరీష్ పాయిజన్ తీసుకున్నాడమ్మా, హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.